హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి చేపల ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే లైక్ చేయండి. అక్కడ వచ్చి నేను 1/2 కేజీ చేపలు తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడుక్కొని తర్వాత మూడోసారి కడిగేటప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకొని చల్లుపుగా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కడిగారనుకోండి నీసు వాసన అంతా పోతుంది అనమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోని 3 స్పూన్లు మిర్చి పౌడర్ తీసుకోవాలి. నాది హోమ్ మేడ్ అండి. నాకు ఇందులోనే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. మీది హోమ్ మేడ్ కాకపోతే కనుక 2 స్పూన్లు మిర్చి పౌడరు, 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడరు వేసుకోవాలండి. తర్వాత 1.5 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిరపకాయలు మొత్తం 3 కలిపి పేస్ట్ వేసుకున్నానండి. ఈ మూడింటిని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను బియ్యం పిండి వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. నిమ్మకాయ 1/2 చెక్క జ్యూస్ తీసుకొని వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే కొంచెం మెత్తగా బాగా పేస్ట్ లాగా బాగుంటుంది అన్నమాట. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై చాలా ఇష్టం కదండి. అందుకోసమని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప కదండి, వాటికి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కనుక ఫ్రై చేసుకుంటే మనం రైస్ తోటే కాకుండా నార్మల్గా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే 1కి 4 అయినా సరే తినేయచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్ చేయండి తప్పకుండా. ఇంకా కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మొత్తం ఇక్కడ చేతితోటి ఇలాగా బాగా అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా కాకుండా నేను ఇంకో విధంగా కూడా చూపిస్తానండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ వీడియోస్ పోస్ట్ చేస్తానండి. చేప ముక్కల్ని అందులోనే ముంచుకొని ఇలా చేసుకోవచ్చండి. ఇలాగానైతే ఇంకా బాగా పడతాయి అన్నమాట. మొత్తం ఫ్లేవర్ మొత్తం బాగా వస్తుంది. ఇలాగానైతే మీకు ఎలా నచ్చితే అలాగా అప్లై చేసుకోవచ్చు. నేను ఇలా మొత్తం చేపలన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా మొత్తం అంతా చేపలకి పెట్టేసిన తర్వాత కొద్దిగా మిగిలింది అంతే, చాలా తక్కువ. దీన్ని మనం ఒక 1/2 అవర్ అలాగా పక్కన పెట్టేసుకోవాలండి. ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట. అలాగనైతే ఒక 1/2 అవర్ చాలు. మీకు టైం లేకపోతే ఒక 15 మినిట్స్ అయినా వదిలేస్తే చాలండి. అలాగే స్టవ్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక 2 వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే బాగా రావన్నమాట. అందుకని ఇలా 2 వేసి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. వీటిని ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ కానీ లేదా సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత వీటిని తిప్పుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా లాగా తిప్పేసుకోవాలండి.
మళ్ళీ వీటిని ఇంకొక 3 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లోని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కదండి, అందుకోసమని సిమ్ ఫ్లేమ్లోని 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. స్టార్టింగ్లోని నేను హోమ్మేడ్ మిర్చి పౌడర్ అని చెప్పాను కదండి, దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక అయితే హోమ్మేడ్ మిర్చి పౌడర్ చూడాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తానండి, దాంతో చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి వేసి చూపిస్తున్నానండి. ఇంకో 2 చేప ముక్కల్ని వేసి చూపిస్తున్నాను. సేమ్ అలాగే ఒక 3 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లోని కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు తిప్పేసుకొని ఇంకొక 3 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. అంతేనండి, ఫ్రై అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. చికెన్ పకోడీస్ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగే ఫిష్ ఫ్రై కూడా అలాగే సేమ్ అదే టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.